వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసన్నశ్రీ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 20,000 మంది విద్యార్థులతో వందే మాతర గేయాన్ని ఆలపించారు. విశాఖకు చెందిన స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయం రచించి 150 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారీ ఎత్తున వేడుకలు చేపట్టారు. వేల మంది విద్యార్థులతో ఇవాళ వందే మాతర గేయం ఆలపించేందుకు మొత్తం భారీ కార్యక్రమం రూపొందించారు. అట్లాగే 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసన్నశ్రీతో పాటు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈ వందే మాతరం అనేది దేశ ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపిన గేయం. ఇవాళ ఈ భారీ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న తరంలో పిల్లల్లో చాలామంది జాతీయ గీతాన్ని పాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. వందే మాతరం అన్నటువంటి ఆ ఒక్క నినాదం ఇట్ ఈస్ అ నేషన్ సోల్ అంటాం మేము. కేవలం ఒక పాటతోనే చాలా చైతన్యం పొందారు స్వతంత్ర సమరంలో. ఆ స్పిరిట్ మళ్ళీ మన పిల్లల్లో కనీసం కొంచెమైనా ఉండాలి అన్నది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో కల్లా అత్యధికంగా ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పిల్లలు అందరం ఇక్కడ కలిసాం. పక్కన ఉన్నటువంటి గైడ్ కాలేజ్ దగ్గర నుంచి, పక్కనున్న ఐఎస్టీఎస్ కాలేజ్ దగ్గర నుంచి, ఇంకా లోకల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి చాలా కాలేజెస్, విష్ణు కాలేజ్ దగ్గర నుంచి, భీమవరం నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి మా కాలేజెస్లో అఫిలియేటెడ్ ఉన్న వాళ్ళు అందరూ మన దగ్గరికి వచ్చారు. ఈ స్పిరిట్ తోటి వాళ్ళు కనీసం జాతీయ గీతాన్ని, జనగణమని ఇక్కడి నుంచి పాటని వెనకాల మైక్రోఫోన్లో వినే పాడే కంటే వాళ్ళే స్వచ్ఛందంగా పాడేటువంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. 25,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారని అంటున్నారు. ఆల్రెడీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఇదొక రికార్డ్ అని అంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నా పేరు డాక్టర్ రామచంద్ర, ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆటానమస్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక 20,000 మంది విద్యార్థులతోటి ఒక సభను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దేశభక్తి భావం పెంపొందించాలనేటటువంటి తపనతోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే వికసిత్ భారత్లో భాగంగా మన భారతదేశానికి సంబంధించిన విలువలు కానీ, ఐక్యతను కానీ ప్రపంచ దేశాలకు చాటి చెప్పేంత గర్వంగా ఈ సభను నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ వందే మాతరం వేడుకల్లో విశాఖకు చెందిన యునైటెడ్ స్టూడెంట్స్ నెట్వర్క్ సంస్థ 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తుంది. దీనికి సంబంధించి వ్యవస్థాపకుడు బసవ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి. ఈరోజు యావత్ భారతదేశం కూడా వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వేదికగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్నశ్రీ గారి నేతృత్వంలో ఈ వేదికగా 25,000 అడుగుల చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని, ఈ జనగణమన గీతాలాపన కానీ, వందే మాతరం గీతాలాపన కానీ వేలాది మంది విద్యార్థులతో నిర్వహించడం నిజంగా గర్వకారణం. మరి ఈ ఉత్సవాల్లో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు ప్రసన్నశ్రీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించేందుకు, స్వయంగా వాళ్ళు గీతాలాపన చేసేందుకు సుమారు 25,000 మంది విద్యార్థులతో ఇక్కడ విశ్వవిద్యాలయంలో భారీ కార్యక్రమం చేపట్టారు. భారీ ఎత్తున విద్యార్థులు అయితే తరలి వచ్చారు. ఇది ఖచ్చితంగా నేటి తరం విద్యార్థులకు ఇది తప్పనిసరిగా దేశభక్తి గురించి వాళ్ళకు తెలియజేసేలా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. కెమెరా సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.